అంతర్జాతీయ వ్యాపార సంస్థ లూలుకు కారు చౌకగా భూములు కట్టబెట్టాల్సిన అవసరం ఏముందని అఖిలపక్ష పార్టీలు నిలదీశాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులతో భారీ స్థాయి వ్యాపారం చేసుకునే లూలు మాల్ స్వచ్ఛంద సంస్థ కాదు. అలాంటి సంస్థకు విశాఖ నగరంలో వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సిపిఐ నాయకులు నీలం రాజశేఖర్ రెడ్డి చెప్పారు. అఖిలపక్ష పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి కూటమి ప్రభుత్వ చర్యలను విమర్శించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి షేక్ రహమాన్, సిపిఎం కార్యదర్శి జగ్గునాయుడు, ఇతర నాయకులు పాల్గొన్నారు. విశాఖ సాగర్ తీరంలో 13.74 ఎకరాల ప్రభుత్వ భూమిని నిబంధనలకు విరుద్ధంగా లూలుకు కేటాయించి జీవోను విడుదల చేయడాన్ని రౌండ్ టేబుల్ సమావేశం తప్పుపట్టింది. కోట్ల రూపాయలు విలువ చేసే భూమి అనేది మరీ ఇంత అన్యాయంగా కట్టబెట్టారు. అది 3 సంవత్సరాల దాకా ఆయన నిర్మాణాలు అయిపోయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత దానికి ఒక సంవత్సరానికి 4,75,00,000 రూపాయలు అనేది కలెక్ట్ చేస్తారని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరివండి భూములు? సహజవర్ణంగా వచ్చే భూములన్నీ కూడా కారు చౌకగా ఇలాగ దారాదత్తులు చేయడం అనేది సరైనది కాదు. అలాగే ఈ రుషికొండలో కూడా టీసీఐ ఏదైతే ఉందో టీసీఐ సంస్థ కూడా 22 ఎకరాలు అనేది భూమి అనేది తక్కువ కారు చౌకగా ఈరోజు ఇచ్చేశారు. అంటే పర్యావరణం ఏదైతే ఉందో దాన్ని హాని చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది. గత వైసీపీ ప్రభుత్వం ఏదైతే రుషికొండ అనేది పర్యావరణాన్ని దెబ్బతీసింది అనేది ఇదే మరి అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేది అప్పుడున్న పవన్ కళ్యాణ్ కూడా విజిట్ చేశాడు. మరి ఈ రోజు బీచ్ రోడ్ అనేది ఆహ్లాదకరంగా ఉన్నది. అంటే ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి, జిల్లాల నుంచి అక్కడికి వస్తారు బీచ్కి. మరి ఇంత షాపింగ్ మాల్స్ కట్టడం వల్ల వచ్చే ముప్పు కూడా చాలా ఎక్కువగా ఉందనేది కూడా కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలి.